దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తిని మీరు కలిగి ఉండాలి అనంటే మొదటిగా మీ కన్నులను, రెండవదిగా మీ నోరును మీరు స్వాధీనం చేసుకోండి. తప్పకుండా మీరు నిష్కళంకమైన భక్తిని దేవుని ఎదుట చెయ్యగలరు. దేవునికి స్తోత్రం. రెండవది, మన భక్తి ఎలా ఉండాలి అనంటే శక్తి కలిగిన భక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? శక్తి కలిగిన భక్తిగా ఉండాలి. అంటే భక్తిలో ఖచ్చితంగా ఏముందంటే శక్తి ఉంది. ఆమేన్. మనం ఎప్పుడైతే నిష్కళంకమైన, ఖచ్చితమైన, పవిత్రమైన భక్తిని చేస్తామో ఆ భక్తి మనలో ఏం తీసుకొస్తుందంటే శక్తిని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులలో ఏముంటదంటే శక్తి ఉంటుంది. వాక్యాన్ని చదువుకుందాం. 2 తిమోతి 3:5. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించట్లేదంట చాలా మంది. భక్తిలో ఏముంది? శక్తి ఉంది. భక్తి గల వారి వలె ఉంటున్నారు కానీ ఆ భక్తిలో ఉన్న శక్తి మాత్రం చాలా మందిలో ఉండడం లేదు. నిజంగా మనము భక్తి కలిగిన వారంగా ఉంటే ఖచ్చితంగా శక్తిమంతులముగా ఉంటాం. మనలో దేవుని శక్తి నింపబడుతుంది. దేవుని ప్రభావం మనలో, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అగ్ని మనలో ఎప్పుడైతే ఉంటుందో మనము శక్తిమంతులుగా ఉంటాం. దేన్నైనా సరే ఎదిరించగలిగిన ధైర్యం, దేన్నైనా సరే ఎదిరించగలిగిన శక్తి మనలో ఉంటుంది. భక్తిగా ఉంటున్నారు కానీ చాలా మంది భక్తులుగా ఉంటున్నారు కానీ వారిలో ఏం ఉండట్లేదు, శక్తి ఉండడం లేదు. దైవ భక్తి కలిగిన స్త్రీలముగా మనం ఉండాలి. ఎటువంటి దైవ భక్తిని మనము చేయాలంటే శక్తి కలిగిన భక్తి మనము చేయాలి. శక్తి లేని భక్తి ఎందుకు? వ్యర్థం. మన శరీరంలో శక్తి ఉందనుకోండి, బలం ఉందనుకోండి, ఎవరైనా మనల్ని తొయ్యడానికి వచ్చినప్పుడు కనీసం వాళ్ళు తిరిగి తొయ్యడానికైనా మనకు బలం కావాలి కదా. బలం లేకపోతే వాళ్ళు తోసారనుకో వెంటనే మనం పడిపోతాం. హల్లెలూయా. మన శరీరం బలహీనంగా ఉంటే ఎవరైనా మన మీద ఈజీగా దాడి చేసి గెలిచేస్తారు. అలాగే మన భక్తిలో శక్తి లేనప్పుడు కూడా ఎవరైనా, ఏ అపవిత్రాత్మైనా, ఏ బలహీనపరచు ఆత్మైనా మన మీద దాడి చేసి మన మీద ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తి ఎలాగుండాలంటే శక్తితో కూడిన భక్తి అయి ఉండాలి. శక్తి ఉండాలి మన భక్తిలో. మరి శక్తి ఉండాలంటే మన భక్తి మంచి భక్తి, స్వచ్ఛమైన భక్తి అయి ఉండాలి. నటనతో కూడిన భక్తి, వేషధారణతో కూడిన భక్తి, మనుషుల ముందు ప్రదర్శించే భక్తి మనం కలిగి ఉంటే ఆ భక్తిలో శక్తి ఎంత మాత్రం ఉండదు. దేవుడు చూస్తున్నాడు నన్ను. కొంతమంది మనుషుల ఎదుట మాత్రమే భక్తిగా ఉంటారు. ఎవ్వరు లేనప్పుడు, అందరికి దూరంగా ఉన్నప్పుడు అస్సలే దేవుడెవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉంటారు. హల్లెలూయా. అంటే వాళ్ళ క్రియలు అలా చేస్తారన్నమాట. హల్లెలూయా. ఒక ఆయన ఇలా అన్నారు, అసలు నీ నిజ స్వరూపం ఎలా ఉంటుందని తెలియాలంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు ఏం చేస్తావో అదే నీ అసలైన స్వరూపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా చీకటి గదిలో ఉన్నప్పుడు, లేక ఒంటరిగా ఎవ్వరు నీ చుట్టూ లేనప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏం చేస్తున్నావో అదే నీ అసలైన క్యారెక్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అందరి ముందు అందరం బాగానే ఉంటాం. ఎవ్వరూ లేనప్పుడే కదా అసలైంది మనలోంచి బయటకు వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. అందరి ముందు భక్తి బాగానే చేస్తున్నాం కానీ ఈ భక్తిలో వేషధారణ ఉంటుంది, ఈ భక్తిలో నటన ఉంటుంది,
ఈ నటన వేషధారణ ఎప్పుడైతే ఉంటుందో భక్తిలో, ఆ భక్తిలో శక్తి ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నీ భక్తి శక్తి కలిగిన భక్తిగా ఉండాలి. నిజమైన భక్తి గనక నువ్వు చేయగలిగితే ఆ భక్తి నీలో శక్తిని కలుగు చేస్తుంది. ఆ భక్తి అంట మనకి ధైర్యం పుట్టిస్తుందంట. నిజమైన దైవ భక్తి మనలో ధైర్యము పుట్టిస్తుంది. యోబు భక్తుడి దగ్గరికి స్నేహితులు వచ్చారు. అందులో ఒక స్నేహితుడు ఎలీఫజ్ అనేటువంటి ఆయన యోబుని ప్రశ్నిస్తాడు, ఏమని? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అవును, మనం నిజమైన భక్తి కలిగి ఉంటే ఆ భక్తే మనకి ధైర్యం పుట్టిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నిజమైన భక్తి కాకుండా వేషధారణ భక్తి అనుకోండి, ప్రతి దానికి కలవరపడతాం, ప్రతి దానికి టెన్షన్ పడతాం, అమ్మో ఏమవుతుందో అనేటువంటి ఆ ఆందోళన మనలోనికి వస్తుంది. కానీ నిజమైన భక్తి కలిగినప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా సరే ధైర్యముగా ఉంటాం. మన భక్తి మనకి ఏం కలుగు చేస్తుందంటే ధైర్యము కలుగు చేస్తుంది. ఎటువంటి ధైర్యము, ఎటువంటి శక్తి ఆ భక్తి మనకి కలుగు చేస్తుందంటే, మనము బైబిల్ గ్రంథంలో ఏలియా అనే భక్తుడిని మనము చూస్తాం. ఏలియా అనే దైవ భక్తి కలిగిన ఒక ప్రవక్తను, ఒక దైవజనుని మనము చూస్తాం. ఆయనకి ఎటువంటి ధైర్యము, ఎటువంటి శక్తి వచ్చిందంటే ఆయన చేస్తున్న భక్తి ద్వారా ఒంటరిగా దేవుని కొరకు రోషముగా నిలబడగలిగిన శక్తి అతనికి వచ్చింది, ధైర్యం అతనికి వచ్చింది. మరో ప్రక్కన 850 మంది ఉన్నారు, కానీ దేవుని పక్షంగా ఒక్కడే నిలవబడ్డాడు. బాబోయ్, నేను ఒక్కడినే ఏం చేస్తాను అని భయముతో పిరికితో పారిపోలేదు ఏలియా. ఒక్కడే ఉన్నా ధైర్యముగా దేవుని కొరకు రోషము కలిగి నిలవబడగలిగాడు. ఆ రోషము, ఒక్కడే ఉన్నా దేవుని కొరకు నిలవబడగలిగిన ఆ రోషం, ఆ ధైర్యం, ఆ శక్తి ఎలా వచ్చింది అని అంటే అతడు చేసిన భక్తి వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని యందు భక్తి కలిగి ఉంటే నువ్వు ఎంత శక్తి కలిగి ఉంటావంటే దేవుని కొరకు నువ్వు ఒక్కదానివైన ధైర్యంగా ఉంటావు. నేను ఒక్కదాన్ని ఏం చేస్తానని అనుకో, నా ఇంట్లో నేను ఒక్కదాన్నే రక్షణ పొందాను, నేను ఒక్కదాన్నే ప్రార్థన చేస్తే ఎలాగా అని నీవు అనుకో. నువ్వు ఒక్కదానివే దేవుని కొరకు రోషం కలిగి నిలబడతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి నీలో అటువంటి శక్తిని పుట్టిస్తుంది. నీ భక్తి నీలో అటువంటి ధైర్యాన్ని పుట్టిస్తుంది దేవుని కొరకు రోషంగా నిలబడడానికి. హల్లెలూయా. రెండవది, మనము దానియేలును చూస్తాం. దానియేలును సింహాల బోనులో వేసేస్తానన్నారు, అయినా సరే భయపడ్డా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు దైవ భక్తి కలిగిన వాడు అని ఉంటుంది బైబిల్లో. అతడు దైవ భక్తి కలిగిన వాడు గనక అతని భక్తి ఎంత ధైర్యం అతనికి పుట్టించిందంటే, ఎంత శక్తి అతనికి కలుగు చేసిందంటే, సింహాల బోనులో పడవేసినా సరే ధైర్యంగా ఉండే శక్తి అతనికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతనికి తెలుసు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేసేస్తారని, కానీ ధైర్యం, సింహాల బోన్లో వేసేసినా పర్వాలా అని దేవుని కోసం నిలవబడగలిగిన ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవ భక్తిలో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నగోలను కూడా అగ్నిలో వేసేస్తారని తెలుసు, అయినా సరే భయము వారికి కలగలేదు. ఎందుకంటే వారు దైవ భక్తి కలిగిన వారు గనుక మరణాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. అలాగనుకుంటారు నిజమైన భక్తులు. చావుకు భయపడరు, మరణానికి భయపడరు. దేవుని కోసం దేన్నైనా సరే సహించడానికి, భరించడానికి, ఎదుర్కోవడానికి వారు నిలబడతారు. ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే దైవ భక్తి. మన భక్తి శక్తి లేని భక్తిగా ఉండకూడదు.
మన భక్తి శక్తి కలిగినదిగా ఉండాలి. మన భక్తి ద్వారా, మనలో ఉన్న శక్తి ద్వారా అపవిత్రాత్మ శక్తులను మనము ఎదిరించగలగాలి. మొదటిగా మన భక్తి ఎలా ఉండాలంటే నిష్కళంకంగా ఉండాలి. రెండవది మన భక్తి ఎలా ఉండాలంటే శక్తి కలిగిన భక్తిగా ఉండాలి. మూడవది మనం ఎటువంటి భక్తి కలిగి ఉండాలంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి మనం కలిగి ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. లాభాన్ని తెచ్చే సాధనం అంట. లాభాన్ని తెచ్చే సాధనం, ఒక పనిముట్టు. సాధనం అంటే ఒక పనిముట్టు. లాభం తెచ్చే పనిముట్టు సాధనం ఏంటంట? సంతుష్టి సహితమైన దైవ భక్తి. దైవ భక్తిలో ఎటువంటి దైవ భక్తి మనము కలిగి ఉండాలంటే సంతుష్టి సహితమైన, అంటే తృప్తితో కూడిన దైవ భక్తి మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ భక్తిని మనము కలిగి ఉండాలి? తృప్తితో కూడిన దైవ భక్తిని మనము చేయాలి. మన జీవితము విషయంలో మనకి ఏముండాలంటే తృప్తి ఉండాలి. తృప్తి లేకుండా దైవ భక్తి మంచిది కాదు. తృప్తితో కూడిన దైవ భక్తి నీకు లాభాన్ని తీసుకొస్తుంది. ఆ లాభము ఇహలోక సంబంధమైన లాభం కాదు, భౌతికమైన లాభం కాదు, అది ఆత్మ సంబంధమైన పర సంబంధమైన లాభాన్ని నీకు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుడు మనకిచ్చిన వాటితో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. సామెతల్లో సొలొమోన్ గారు రాస్తారు కదా, తృప్తి పడనివి 3 ఉన్నాయంట. కస్తమాను ఇమ్ము 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 అంటాయంట. తృప్తి అనేది వాటికి ఉండదంట. దేవునికి స్తోత్రం. చాలును అననివి 4 ఉన్నాయంట. ఇక చాలు ఆపేయండి, నాకు సరిపోయింది అనవంట. నాకు చాలేదు, ఇంకా ఇవ్వండి 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 అంటాయంట. హల్లెలూయా. చాలు అననివి ఏంటి చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం చదవండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట అవి? పాతాళం. పాతాళానికి తృప్తి ఉండదు. ఎంతమందిని అందులో పడేసినా ఇంకా పంపించండి, ఇంకా పంపించండి, ఇంకా ప్లేస్ ఉంది నాలో అంటది పాతాళం. ఇమ్ము ఇమ్ము అంటదంట పాతాళం. రెండవది ఏంటంట? కనని గర్భం అంట. కనని గర్భానికి ఏముండదంట? తృప్తి ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కనని గర్భము ఇవ్వండి, నాకు ఇవ్వండి అని ఆశపడుతూనే ఉంటుంది ఎప్పటికీ కూడా. దేవునికి స్తోత్రం. ఎంత వయసు వచ్చేసినా సరే ఇంకా ఆ మనసు కోరుకుంటుంది అనమాట, ఇంకా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. తృప్తి ఉండదంట కనని గర్భానికి. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటంట? భూమి. ఏంటంట? భూమి. నీరు చాలును అని అనని భూమి. భూమి మీద మనం ఎంత నీరు పోసినా లోనికి పీల్చేస్తుందా? పీల్చేదా? నాకు సరిపోయింది ఆపేయండి అంటదా భూమి? హల్లెలూయా. తృప్తి చెందదు. మనం ఎంత నీరు పోసినా చాలు అనదు, అది మింగేస్తూనే ఉంటది. దానికి తృప్తి అనేది ఇక ఏంటంట? అగ్ని. చాలు అనని అగ్ని. అగ్ని ఒకసారి అంటుకుంది అనుకోండి, ఇంకా ఎంతటి దానినైనా సరే కాల్చుకుంటానే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దాంట్లో ఎంత వేసినా సరే అది కాలుస్తానే ఉంటుంది తప్ప నాకు సరిపోయిందిలే ఆపేయండి అందు కదా అగ్ని. హల్లెలూయా. అది చాలు అన్నదంట అగ్ని. దేవునికి స్తోత్రం.
నరకాగ్ని కూడా అంతే, తృప్తి లేదు దానికి. ఎంతమందిని పడేసిన అందులో కాలుస్తూనే ఉంటుంది. మనం అలాగా తృప్తి లేని వారంగా ఉండకూడదు. దేవుడు ఎన్ని ఇస్తున్నా, ఎంత ఇస్తూ ఉన్నా, ఇచ్చిన వాటితో తృప్తి చెందరు చాలా మంది. తృప్తి లేని జీవితంగా మనం ఉండకూడదు. దేవుడు ఇచ్చిన వాటితోనే మనము తృప్తి కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. అపోస్తులైన పౌలు గారు అంటారు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదవండి. నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటయును, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటయు, లేమిలో ఉండుటయు నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో నేనున్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నేను నేర్చుకున్నాను. మనం అందరం దేవుని బిడ్డలమే, కానీ కొంతమంది ధనవంతులుగా ఉంటారు, కొంతమంది పేదవారుగా ఉంటారు, మరి కొంతమంది కడు పేదలుగా ఉంటారు. హల్లెలూయా. దేవుడే కదా అందరిని పుట్టించింది, మరి అందరినీ ధనవంతులుగా పుట్టించేయచ్చు కదా, అందరినీ ధనవంతులుగా చేయొచ్చు కదా. కానీ దేవుడు అలా చేయలే. కొంతమందిని ధనవంతుల స్థితిలో ఉంచాడు, కొంతమందిని మధ్య తరగతి స్థానంలో ఉంచాడు, కొంతమంది పేదల స్థానంలో ఉంచాడు, మరి కొంతమందిని కడు పేదల స్థానంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. మన కేటగిరీ ఏంటంటే మధ్య తరగతి. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంపన్నులము కాదు, మరి పేదవారం కాదు, మధ్య తరగతిలో దేవుడు మనల్ని ఉంచాడు. ఈ స్థితిలో మనల్ని ఉంచినందుకు ఈ స్థితిలో మనం ఏం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. ధనవంతులను చూసి మనము ఆశపడకూడదన్నమాట. అసంతృప్తి మన జీవితాల్లో ఉండకూడదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దానిని బట్టి తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ తిమోతికి రాసిన పత్రికలోనే మరి 7వ వచనం ఒకసారి చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేం, కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకెళ్ళలేం. దేవునికి స్తోత్రం. ఆశ ఉండడం మంచిదే, కానీ దురాశ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఒక ఇల్లు కట్టుకోవాలని ఉండడం ఒక మంచి ఆశే, అది ఉండొచ్చు. కానీ మన తాహతకు మించినటువంటి ఆశ ఏంటంటే దురాశ. దేవునికి స్తోత్రం. అస్సలే ఇల్లు లేదు, ఏదో చిన్న ఇల్లు కట్టుకోవడం అనేది ఒక మంచి ఆశ. కానీ వాళ్ళు 4 అంతస్తులు ఇల్లు కట్టేశారు, నేను 5 అంతస్తులు కట్టాలనడం మన స్థితి, మన స్తోమత అంత లేదు. కానీ అంతగా కట్టాలనుకోవడం ఏంటి? దురాశ. దేవునికి స్తోత్రం. ఈ దురాశ మనిషిని ఏం చేస్తుంది అనంటే దారిద్ర్యములోనికి నెట్టేస్తుంది. హల్లెలూయా. ఈ దురాశ మనిషిని ఏం చేస్తుంది? దారిద్ర్యంలోనికి నెట్టేస్తుంది. కానీ ఆ సంతృప్తి మనిషినంట ఐశ్వర్యములోనికి నడిపిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొనిపోలేం. కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉండండి అని చెప్తుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. సొలొమోను గారు కూడా అంటారు ఒక మాట, ఏంటంటే నాకు దారిద్ర్యమును కలుగు చేయవద్దు, దారిద్ర్యమును కలుగు చేస్తే ఒకవేళ నిన్ను దూషిస్తానేమో, అలాగని ఐశ్వర్యము కూడా నాకు కలుగు చేయొద్దు, ఐశ్వర్యం ఇస్తే ఒకవేళ నేను మర్చిపోతానేమో. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఈ స్థితిలో ఉంచయ్యా చాలు. హల్లెలూయా, హల్లెలూయా అని సొలొమోను గారు ప్రార్థన చేసుకుంటున్నారు. నిజమే, మనం దారిద్ర్యతలో ఉన్నా మనం ఒకవేళ దేవుని దూషిస్తామేమో, అధిక ఐశ్వర్యం మనకు వచ్చేసినా దేవుని వదిలిపెట్టేస్తామేమో. అందుకే దేవుడు మనల్ని మధ్య తరగతిలో పెట్టాడేమో. అందుకనే మనము దేవుడు మనల్ని స్థితిలో పెట్టినందుకు మనం తృప్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకిచ్చిన వాటితోనే తృప్తి
సంతృప్తితో కూడిన భక్తి మనము చేయాలి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. దేవునికి స్తోత్రం. మన భక్తి ఎలాంటి భక్తి అయి ఉండాలంటే సంతుష్టి సహితమైన భక్తి. ఇక చివరిగా 4వది ఎటువంటి భక్తిని మనము కలిగి ఉండాలంటే ప్రేమ కలిగిన భక్తి మనము కలిగి ఉండాలి. ఏ భక్తి? ప్రేమ కలిగిన భక్తి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి పత్రిక కాదు, 2వ పత్రిక. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. భక్తి యందు మనం ఏమి కలిగి ఉండాలంట? సహోదర ప్రేమ కలిగి ఉండాలంట. హల్లెలూయా. మన భక్తిలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగిన భక్తి మనము చెయ్యాలి. అంటే భక్తి చేస్తున్న మనము సహోదరులను ఏమి చెయ్యాలి? ప్రేమించాలి. సహోదర ప్రేమ, సహోదరీల ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తోటి సహోదరులు అంటే ఎవరు? మన తోటి విశ్వాసులే. వారి ఎడల మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. భక్తిలో అది ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే నీ భక్తి సంపూర్ణమవుతుంది. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా, దేవుని యందు భక్తి చేస్తున్నానని చెప్తున్నావు కదా. మరి దేవుని యందు భక్తి చేస్తున్న నీవు, దేవుణ్ణి ప్రేమిస్తున్న నీవు నీ సహోదరుణ్ణి ద్వేషిస్తే, నీ సహోదరిని ద్వేషిస్తే నీవు ఎవరు అనంటే అబద్ధికుడవు, అబద్ధికురాలవు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడము నీవు ఒక అబద్ధం. హల్లెలూయా. వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. 1 యోహాను 4:20 చదవండి ముందుగా. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే వారెవరంట? అబద్ధికులంట. ఎందుకంటే కనబడే మనిషిని ప్రేమించలేని నీవు దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పడం అబద్ధం. కనబడని దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవు. హల్లెలూయా. కనబడే ఒక మనిషి పట్ల కనపరచని ప్రేమను కనబడని దేవుని మీద నువ్వు ఎలా కనపరుస్తావు? గనుక నీవు అబద్ధికుడవు, అబద్ధికురాలు అంటుంది. దేవుణ్ణి ప్రేమించే నీవు, దేవుని ఎడల భక్తి చేసే నీవు ఎవరిని ప్రేమించాలంటే సహోదరులను ప్రేమించాలి. నీ తోటి విశ్వాసుల ఎడల, నీ తోటి సహోదరుల ఎడల నువ్వు ఏమి కలిగి ఉండాలంటే ప్రేమను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3:15 చదవండి. 3:15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడంట. వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్తుందో చూడండి. సహోదరుణ్ణి ఎవరైనా ద్వేషిస్తే వాడు ఎవడంట? నరహంతకుడంట. అసలు మామూలుగా నరహంతకుడు అంటే ఎవరినంటారు? మనిషిని చంపిన వాడిని నరహంతకుడు అంటాడు. కానీ బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? ఎవరంట నరహంతకులు? సహోదరుని ద్వేషించే వారే నరహంతకులు అంట. హల్లెలూయా. అగ్నిగుండంలోనికి వేసే లిస్ట్ లో ఎవరున్నారు? నరహంతకులు కూడా ఉన్నారు. హల్లెలూయా. లిస్ట్ లో చాలా మంది ఉన్నారు కదా, అవిశ్వాసులు, పిరికివారు, నరహంతకులు. నరహంతకులు అంటే చంపేసేవారే నరహంతకులు కాదు. వాక్య ప్రకారంగా నరహంతకులు ఎవరంట? సహోదరుని ద్వేషించేవారు కూడా నరహంతకులే. మరి ఇటువంటి నరహత్య చేసేవారు కూడా ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోనికి వెళ్తారు, అగ్నిగుండంలోనికి వెళ్తారు. ఇంకో వాక్యం కూడా చదువు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. హల్లెలూయా. నేను వెలుగులోనే ఉన్నానని చెప్పుకుంటున్నారు, నేను భక్తిలోనే ఉన్నానని చెప్పుకుంటున్నారు,
నేను దేవుని యందు విశ్వాసం ఉంచానని చెప్పుకుంటున్నారు, నేను ఒక విశ్వాసినని చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటూ సహోదరుని ద్వేషించేవారంట ఇంకా చీకటిలోనే ఉన్నారంట, వెలుగులోకి రాలేదంట వాళ్ళు. ఇంకా దేవునికి స్తోత్రం. సహోదరుని ద్వేషిస్తే వాళ్ళు ఇంకా చీకటిలో ఉన్నట్టే, వెలుగులోకి వాళ్ళు రాలేదు. మరి చీకటిలో ఉంటే వాళ్ళ గమ్యం ఏంటి? ఇంకా నరకమే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము వెలుగులోనికి వచ్చిన వారంగా, వెలుగు సంబంధుల వలె, వెలుగు సంబంధుల యొక్క కుమారుల వలె మనం ఏం చేయాలంట? సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి యందు సహోదర ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. మనను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే దైవ భక్తి ఎలాంటిదై ఉండాలి అని అంటే నిష్కళంకమైన దైవ భక్తి అయి ఉండాలి. రెండవది, ఆ భక్తి ఎలాంటి భక్తి అయి ఉండాలి? శక్తి కలిగిన భక్తి అయి ఉండాలి. మూడవది, ఆ భక్తి ఎటువంటి భక్తి అయి ఉండాలి? సంతుష్టి లేక తృప్తితో కూడిన భక్తి అయి ఉండాలి. నాలుగవదిగా ఆ భక్తి ఎలాంటిదై ఉండాలంటే ప్రేమతో కూడిన భక్తి అయి ఉండాలి. నీ భక్తిలో తోటి వారిని ప్రేమించలేనప్పుడు ఆ భక్తి వ్యర్థమే. దేవునికి స్తోత్రం. గనుక ఇటువంటి భక్తి మనము కలిగి ఉండాలి. నిష్కళంకమైన భక్తి, శక్తి కలిగిన భక్తి, తృప్తి కలిగిన భక్తి, ప్రేమ కలిగిన భక్తి. ఈ భక్తి మనము చేస్తున్నప్పుడు ఆ దైవ భక్తి మనల్ని దేవునితో అంటుకడుతుంది, దేవుని రాజ్యానికి తీసుకువెళ్తుంది. దేవునికి ఇష్టమైన భక్తి చెయ్యి. దేవునికి ఇష్టమైన దైవ భక్తి కలిగిన స్త్రీగా నీ ఉండాలని ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆ విధంగా దైవ భక్తి కలిగిన స్త్రీలంగా మనము ఉందాం. అటువంటి భక్తిని మనం సాధకం చేద్దాం. ఈరోజు ఒకవేళ అటువంటి భక్తి నీలో లేదనుకో, ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయి. కళంకం ఉందా నీ భక్తిలో? ఆ కళంకాన్ని తీసివేసి కళంకం లేని భక్తిని ప్రాక్టీస్ చేయి. నీ భక్తిలో శక్తి లేదా? శక్తి నింపుకోవడానికి కావలసిన దైవ భక్తిని ఈ రోజు నుంచి నువ్వు ప్రాక్టీస్ చేయి. తృప్తి లేదా నీ భక్తిలో? తృప్తితో కూడిన భక్తి చేయట్లేదా? తృప్తితో కూడిన భక్తి చేయడానికి ప్రాక్టీస్ చేయి. ప్రేమ లేదా నీ భక్తిలో? ప్రేమ కలిగి భక్తి చేయడం ప్రాక్టీస్ చేయి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా ఆ దైవ భక్తి నీకు ప్రయోజనం అవుతుంది. హల్లెలూయా. ఇటువంటి 4 లక్షణాలు లేని భక్తి ఎంత చేసినా వృధా ప్రయాసే, వ్యర్థమే. అది నిన్ను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. గనుక మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దైవ భక్తి, దేవునికి ఇష్టమైన దైవ భక్తి మనం చేద్దాం. అటువంటి దైవ భక్తి కలిగిన స్త్రీలంగా మనం ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు దైవ భక్తి కలిగిన స్త్రీ గురించి మాతో మాట్లాడారు. మేము భక్తి చేస్తున్నాం, కానీ మా భక్తి నీకు ఇష్టకరమైన భక్తిగా ఉందో లేదో మాకు ఇంకా సరైన అవగాహన లేదు. కానీ ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు కొన్ని విషయాలు తెలియపరిచారు. ఆ వాక్యానుసారంగా మమ్ములను మేము పరిశీలన చేసుకుని మా భక్తిని సరి చేసుకోవడానికి మీ కృప మాకు దయచేయండి అయ్యా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి స్త్రీని కూడా నిజమైన దైవ భక్తి కలిగిన స్త్రీగా చేయండి నాయన. నీకిష్టమైన దైవ భక్తి చేసే స్త్రీగా ప్రతి స్త్రీని స్థిరపరచండి నాయన. మీకు స్తోత్రాలు. మా భక్తిలో కళంకము లేకోకుండా అయ్యా, నిష్కళంకమైన భక్తిని మేము చేయడానికి మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా, మా భక్తి శక్తి కలిగిన భక్తిగా ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన. తృప్తి కలిగిన భక్తిని మేము చేయడానికి మమ్మలను బలపరచండి నాయన. ప్రేమతో కూడిన భక్తిని చేయడానికి మాకు మీ సహాయము దయచేయండి నాయన. ఈరోజు అటువంటి కృప ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ఆ విధమైన దైవ భక్తి ప్రతి ఒక్కరిలో బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.